హలో అండి అందరికీ. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ ముందుగా సన్నగా కోసుకొని ఇలాగా ఉప్పు కొంచెం పసుపు కొంచెం యాడ్ చేసేసి మెత్తగా స్క్రబ్ చేయాలండి. అలా స్క్రబ్ చేస్తే దాంట్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఆ నీరు వస్తేనే కాకరకాయలో నుంచి చేదు అసలు ఉండదు. ఇలా చేదు లేకుండా కాకరకాయ తాలింపు మనం చేసుకోవాలంటే ఇలా చేయాలి. ఈ ముక్కల్ని ఇలా మెత్తగా ఇలాగ పిచ్చికేసి దాంట్లో వాటర్ అంతా తీసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా చేయాలి. దాంట్లో వచ్చేదంతా ఆ కాకరకాయల నుంచి వచ్చిన వాటరేను. ఆ వాటర్ పోతేనే కాకరకాయ చేదు అనేది ఉండదు. ఇది బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మినపప్పు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయల ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయితేనే చేదు అనేది ఉండదు. నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఇలాగ ఉడకపెట్టుకొని కూడా చేసుకుంటారు, అట్లా టేస్ట్గా ఉండదు. ఇలా చేసుకుంటే కాకరకాయ తాలింపు చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి, నూనెలోనే ఫ్రై అయితేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో వచ్చి మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అడుగంటమే కాదు, మాడిపోతాయి. ఈలోగా మనం వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిరపకాయలు, కొన్ని శనగలు, కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉండాలండి. ఆ కారం అయితేనే ఈ కాకరకాయ తాలింపులో చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, కాకరకాయ తాలింపు ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్లో అయినా రసంలో అయినా బాగుంటుంది, పప్పుచారులో అయినా ఈ తాలింపు చాలా బాగుంటుంది. ప్లీజ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్